పత్రిక రాస్తూ ఈ పత్రిక యొక్క భావాన్ని వ్యక్తపరుస్తున్నాడు. నేను దేవుని కొరకు నేను ఖర్చు అయిపోతున్నాను, దేవుని కొరకు నేను వెయ్యిపరుచుకున్నాను, నా శరీరాన్ని నేను ఖర్చు చేసుకుంటున్నా, నా ఆస్తిని నేను ఖర్చు చేసుకుంటున్నా, నా బలమును నేను ఖర్చు చేస్తున్నాను, నా యొక్క కలిగిన సామర్థ్యం అంతటిని కూడా దేవుని కొరకు నేను వెయ్యిపరుచుకున్నా. కానీ మీ కొరకు నేను ఎంతగా ప్రేమిస్తున్నా, మీరు ఎలాంటి వారైనప్పటికీ, మీరు నన్ను ప్రేమించినా, మీరు నన్ను ద్వేషించినా, మీరు నన్ను కపటముగా ఆహ్వానించినా, మీరు నా ముందు మాట్లాడి నా వెనక నన్ను తిట్టుకున్నా, లేకుంటే మీరు నా మీద ముఖస్తుతి కోసం ముందు మాట్లాడి వెనకమాల నా మీద విమర్శ చేసినా, నేను నా ప్రేమలో లోపము లేని వారిగా నేను చూశాను. కానీ ఎక్కడ మీ మీద పక్షపాతముతో నేను దేవుని దగ్గర ప్రార్థించలా, ఎక్కడ పక్షపాతంతో నీ మీద, మీ కుటుంబాల మీద నేను కన్నీరు విడవకుండా ఉండలేదు. ఎక్కడ కూడా మీ కుటుంబాల కొరకు పాడైపోవాలనో శాపము రావాలనో ఎక్కడ కూడా ఆశించలేదు. మీ కుటుంబాల కొరకు నేను ఎంతగానో ప్రార్థించి మీ కుటుంబాలను నేను ప్రేమించా. కానీ దేవుని యొక్క మాటలో ఆయన అంటున్నాడు కదా, మీరు నన్ను తక్కువగా ప్రేమింతురా. ఏం చేస్తున్నాం ఇప్పుడు పౌలు గారు కొరింథీ సంఘానికి రాశాడు. అదే మాట క్రీస్తు దీవెన ప్రార్థనా మందిరంలో ఒక సేవకుడిగా సంఘానికి ఒక ప్రశ్న వేస్తా ఉన్నా. సేవకుణ్ణి ప్రేమించే వారికి ఉన్నామా? సేవకుణ్ణి లేకుంటే అవసరాలకే ముఖస్థుతి కోసమే మాట్లాడే వారికి ఉన్నామా? అమ్మా వినాలి. ఎలా ఉన్నావు? మీరు పక్కోల వైపు చూడకుండా దయచేసి నా వైపు ఒక్క 40 నిమిషాలు చూస్తే నేను చెప్పేది అర్థమైంది. మీరు వచ్చినందుకు కూడా ప్రతిఫలం ఉంటుంది. మీరు వచ్చి దిక్కులు చూసుకుంటా, వాళ్ళ యొక్క ఏళ్ళంక నవ్వుకుంటా, సరదాలు కనుసైకిలు చేసుకుంటూ చూసుకుంటే దేవునికి స్తోత్రం. అందుకే ప్రసంగి ఒకసారి చదవండియా, డైవర్ట్ అయిపోతే ఏం లేదు. 5:1 ఏం చేయాలంట? ప్రవర్తన జాగ్రత్త. నువ్వు కూర్చునే విధానం, నువ్వు కూర్చునే విధానం, నువ్వు మాట్లాడే విధానం, నువ్వు చూసే విధానం, నీ తలంపులు, నువ్వు కూర్చుని ప్రతిదీ కూడా ఆయన చూస్తున్నాడనే భయం కలిగి ఉండాలి. ఇక్కడ వ్యక్తి కాదు, నేను ఇది దేవుని సన్నిధి, ఇది దేవుని సన్నిధి అనే భయం అనుకుంటే పక్కోళ్ళు కదిలించినా కానీ, పక్కన తాసుకొని వెళ్తున్నా కానీ కదలం. అర్థమైందా? ఇప్పుడు ఆ భయం లేదు కాబట్టి ఆ పాస్టర్ గారు అయితే ఏముంది, ఏం కాదులే ఏమంటాడు, మనం మాట్లాడుకోవచ్చు, సైకిల్ చేసుకోవచ్చు, సరదాగా ఉండొచ్చు, ముసిముసి నవ్వులు నవ్వుకోవచ్చు, కనుబొంతలతో సైకిల్ చేయొచ్చు, కూర్చొని ఉంటాం, ముసుకేసుకొని ఉంటాం. కానీ ఎక్కడ సైకిల్ చేస్తాం? మరి మందిరం ఎందుకు? ఇంకా వచ్చామన్న పేరుకా? పాస్టర్ గారి కోసమా? లేదా ఆదివారం రాకపోతే ఏమన్నా అయితేనా? అందుకే ఒకసారి పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తుంటాడు కదా, నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించా, మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు పౌలు కొరింథీ సంఘాన్ని అడిగాడు అదే మాట ఈ క్రీస్తు దీవెన ప్రార్థనా మందిరంలో ఉన్న విశ్వాసులు అడుగుతున్న, మీ సేవకుని మీరు ఎలా ప్రేమిస్తున్నారు? ఎక్కువగానా తక్కువగానా? అమ్మా, ఎక్కువగానా తక్కువగానా? మనుషులు కనబడితేనే పాస్టర్ గారు వందనాలు అంటున్నావా? లేకపోతే నా స్థితిగతులు అన్ని విషయంలో ఆయన అయ్యా ఏది చెప్పినా నేను చేస్తాను, ఎలాంటి స్థితిలోనైనా ఆయన మాకు కావాలి, మాకు ఉండాలి అనేటువంటి ఒక నిశ్చయత ఉందా? మనుషులు కనపడ్డప్పుడే వందనాలు, మనుషులు కనపడ్డప్పుడే ప్రేమలు, మనుషులు కనపడ్డప్పుడే ఆప్యాయతలు, మనుషులు కనపడ్డప్పుడే వెళ్ళలేని స్థితి కనపడితే అది ముఖస్థుతి కోసం. ముఖస్థుతి కోసం భక్తి అవసరం లేదు, ముఖస్థుతి కోసం ప్రేమ అవసరం లేదు. ముఖస్థుతి కోసం చాలా మంది ఇస్తారు, బయటికి వెళ్తే లోకస్తులు చాలా మంది ఇస్తారు. కానీ ఇక్కడ కావలసింది తెలుసా? మీ కొరకు నేను ఖర్చు అయిపోతున్నాను కదా, మీ కొరకు నేను వెయ్యిపరుచుకున్నాను కదా, మీ కొరకు నా బలమును, నా శక్తిని, నా సామర్థ్యాన్ని నేను అన్ని విషయాల్లో నేను వెయ్యిపరుచుకున్నాను కదా, నేను మీ కొరకు ఎంతగా ప్రేమ చూపితే నాకు ఎంత ప్రేమిస్తున్నారు మీరు, నన్ను ఎంత ప్రేమిస్తున్నారు మీరు అని పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు.
మరి రోజు ప్రియమైన దేవుని వల్లరా, మరి మనం సంఘములో ఉన్న సేవకుని ఎంతగా గౌరవిస్తా ఉన్నాం, ఎంతగా ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం, ఎంతగా ఆయన ప్రేమకు, దేవుడు చూపేటువంటి ప్రేమను సేవకుని కుటుంబం మీద, సేవకుని మీద ఆ ప్రేమను వ్యక్తపరిచే వరకు ఉన్నాం. ఏందో ఆయన బతుకు తెరువు కోసం వచ్చాడు అండి, పాపం పోనీలే. జాలి అయితే తలవద్దండి, జాలి పడి అయితే తలవద్దు. ప్రార్థన చేయి, దేవుడి కార్యాల కోసం, దేవుని చిత్తం కోసం నిలబడు. జాలి తెలిసేటువంటి స్థితి అయితే కాదు, ఎందుకంటే నిలబడింది దేవుని బలమైన దేవుని పక్షమున. కాబట్టి యుద్ధం చేయాలంటే యుద్ధంలో ఒకసారి ఓడిపోవచ్చు, 2 సార్లు ఓడిపోవచ్చు, 3వ సారి ఓడిపోవడానికి అవకాశం ఉండిద్దా? ఉండదు. కాబట్టి మన ప్రయత్నాల్లో ఓటమి వైపు కాదు, విజయం వైపు మనం ముందుకు వెళ్ళాలి. ఆ వైపు వెళ్ళాలంటే ఈరోజు సంఘంలో ఎలాంటి స్థితి ఉందో మీ అంతరాత్మకి తెలుసు. సేవకుని ఎలా చూస్తున్నామో, సేవకునితో మనం ఎలా ఉంటున్నామో, సేవకుని కుటుంబం మీద ఎలాంటి స్థితిని మనం వ్యక్తపరుస్తున్నామో మీ అంతరాత్మకే తెలుసు. పౌలు కూడా అదే మాట అంటున్నాడు, నేను మీ కొరకు వేయిపరుచుకున్నాను, మీ కొరకు నేను ఎక్కువ ప్రేమను చూపాను, కానీ మీరు నాకైతే తక్కువ ప్రేమ. ఈరోజు నేను మీ దగ్గర ఆశించి కాదు మాట్లాడుతుంది, క్రీస్తు ప్రేమను మేము ఒక సహోదర భావంతో లేకుంటే ఒక రిలేషన్తో కాకుండా క్రీస్తు సంబంధులుగా మేము ప్రేమ చూపుతున్నాం మీ కుటుంబాల్లో. అయ్యో వారి కుటుంబాలు రక్షణ లేదు, వారి కుటుంబాల్లో సమాధానం లేదు, వారి బిడ్డలు పాడైపోతున్నారు, వారు బలహీనతలో ఉన్నారు, వారు ఇబ్బందుల్లో ఉన్నారు, వారి కుటుంబాల్లో ఐక్యతలు కావాలని కన్నీరు కాచి దేవుని పాదాలు పట్టుకునే వారుగా ఉన్నా, కానీ ఆ విలువను గుర్తిస్తే మీ కుటుంబం ఆశ్చర్యకరంగా మార్చబడుతుంది. కానీ ఈరోజు ఎలా ఉందంటే అందరి లెక్కలోనే పాస్టర్గా లెక్కేస్తున్నావు, కానీ ఆ సేవకుడు చేసే పని ఏంది, ఈ సేవకుడు చేసే పని ఏందో చూడట్లా. కానీ దేవుని యొక్క లేఖనాల్లో ఒక మాటను కనుక పరిశీలించేద్దాం.